వాళ్ళ హృదయంలో దేవుని వాక్యము నిలిచి ఉండటం ద్వారా ఆ ప్రాంతంలో ఒక్క వ్యక్తి ద్వారా అనేక మంది ఆశీర్వాదకరంగా మార్చబడతారు. అందుకని సమరయ స్త్రీ ఎలాంటిది అంటే, ఆమె అంతవరకు చీకటిలో బ్రతుకుతూ ఉండేటువంటి ఆమె. కానీ యేసుక్రీస్తు ప్రభువారు తనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు తను పొందినటువంటి ఆ ఆశీర్వాదము తన ప్రాంతం అంతా కూడా ప్రకటించబడాలి. తను పొందిన ఆశీర్వాదం అంతా కూడా తన ప్రజలందరూ కూడా పొందుకోవాలన్నటువంటి ఉద్దేశంతో యేసుక్రీస్తు ప్రభుని తన ప్రాంతానికి ఆ సమరయ స్త్రీ నడిపించుకున్నది. నేను పొందిన ఆశీర్వాదం, నాకు కలిగినటువంటి ఈ ఆశీర్వాదం, నేను పొందుకున్నటువంటి ఈ మేలు నా ప్రజలు కూడా అనుభవించాలి అని తన ప్రజల యొద్దకు కూడా ఆమె నడిపించుకుని దేవుని వాక్యాన్ని ప్రకటించుకుని ఆ ప్రజలందరూ కూడా, చీకటిలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా గొప్ప వెలుగులోనికి వచ్చారు. యేసుక్రీస్తు ప్రభుని వెలుగునిచ్చే దేవుడు, యేసు ప్రభు వారు ఆశీర్వదించే దేవుడు, యేసు ప్రభు దీవించే దేవుడు. ఈ రోజున ఆ ఆశీర్వాదాన్ని నువ్వు పొందుకోవాలి అంటే ఖచ్చితంగా మన హృదయంలో దేవుని వాక్యం నివాసము చేయాలి. అనేక మంది కొరకు మనం ప్రార్థన చేస్తూ ఉన్నాము అంటే ఈ రోజున మనమందరము కూడా ప్రతిరోజు కూడా ప్రార్థన చేయడానికి ఒకే ఒక కారణం, ఈ రోజున నేను రక్షణ పొందాను, నేను వెలిగించబడ్డాను, నేను మేలు పొందుకున్నాను, నాతో పాటు నా వాళ్ళందరూ కూడా మేలులు పొందుకోవాలి.